నా పేరు సుందరపు ధనలక్ష్మి. యలమంచిలి నియోజకవర్గం, మునోపాక మండలం, వెంకటాపురం గ్రామం. నేను మీ బీపీఎన్ న్యూస్ ఛానల్ శిరీష. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ పరిపాలన 1 year పరిపాలన ఎలా ఉందో తెలుసుకుందాం. సర్వే రిపోర్ట్ మీ ముందుకి. ఇప్పుడు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన 1 year పరిపాలన ఎలా ఉందంటారు? చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఆయన లాంటి నాయకుడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఆయన మర్యాదే కాదు, ఆయన గౌరవమే కాదు, మహిళల పట్ల ఆయన చూపించే అభిమానాలే కావచ్చు. మేము వెళ్ళాము, ఒక మీటింగ్కి అటెండ్ అయ్యాము అంటే మేము ఇంటికి చేరుకునే వరకు కూడా ఆయన ఒక బాధ్యత తీసుకొని సొంత మనుషుల్లాగా అవసరమైతే వాళ్ళ కారు ఇచ్చి పంపిస్తారు, వాళ్ళ డ్రైవర్ని ఇచ్చి. అంత అభిమానం చూపిస్తారు. మహిళలు కదా ఏదో చులకనగా చూడడం అలాంటిది ఏముండదు. అలాగే ఈ జనసేన పార్టీ అనే దాంట్లో ఆయన ఫస్ట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మా కుటుంబం అంతా ఆయన వెన్నంటే ఉన్నాము. నేను 2 years నుంచి వచ్చాను. అనివార్య కారణాల వల్ల నేను రావాల్సి వచ్చాను. నేను వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇప్పుడు మేము ఈ వీడియోని యూట్యూబ్లో పోస్ట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు చూస్తారేమో, మళ్ళీ మిమ్మల్ని పిలిచేమని అంటారా? మా నాయకుడు బెదిరించే నాయకుడు కాదమ్మా, ఆయన ప్రేమించే నాయకుడు. ఆయన ప్రజల్ని దగ్గరికి తీసుకునే నాయకుడు. బెదిరించి ఫోన్లు చేసి మీరు అలా చెప్పకపోతే బాగుండదు, మీకు అది ఇవ్వను ఇది ఇవ్వను అనే నాయకుడు కాదమ్మా. ఆయన ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. ఆయన ఇందాక అంటే మాకేమనిపిస్తుంది అంటే ఆయన మీ ఎమ్మెల్యే గారు కాబట్టి మీరు అలా చెప్తున్నారా అనిపిస్తుంది. మరి మీ మాటలు ఏమంటారు? ఆ ప్లేస్లో ఏ ఎమ్మెల్యే ఉన్నా నేను అదే మాట చెప్తానమ్మా. ఆయన అభివృద్ధి చేసే పనులు కానీ, ఆయన మనుషుల పట్ల ఇచ్చే గౌరవం కానీ, నేను ఏ ఎమ్మెల్యే ఉన్నా ఆ ప్లేస్లో అదే విషయం చెప్తానమ్మా. పాలపిని రాము అండి, నాగూరం. నేను మునగపాక జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఇప్పుడు. అంటే ఇప్పుడు మనకి యలమంచిలి ఎమ్మెల్యే గారు సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు 1 year నుంచి పరిపాలన చేస్తున్నారు కదా, ఆ పరిపాలన మీకు ఎలా అనిపించింది? విజయ్ కుమార్ గారు పరిపాలన అంటే మేము తొలినాళ్ళ నుంచి తన అడుగులు అడుగేసి మేము నడిచి ప్రతి కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి అతను చేసే ప్రతి కార్యక్రమం ప్రతి విలేజ్లో ప్రజలు అభినందించి అతను అడుగుజాడల్లో నడిచి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు విజయ్ కుమార్ని ఘన విజయం అప్పచెప్పారనే అనుకోవచ్చు. ఎందువల్లంటే ప్రతి విషయంలోనూ ఒక మొండు పట్టుదలతో నేను పలానా పని చేయాలి ప్రజల కోసం అనుకుంటే ఆ పని చేసి తీరే విధంగా ఈరోజు ఈ రోడ్డుకు కానీ ధర్నాలు చేసిన విధానం కానీ ఈరోజు గెలుపుకి నాంది అని అనుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క విషయంలోనూ మాకు తొలినాళ్ళ ఫస్ట్ నుంచి ఒక కార్యకర్తగా ఉన్న నాలాంటి వాళ్ళకి ఇలా మండలంలో ఉపాధ్యక్షుడిగా ఒక బాధ్యత ఇచ్చి ప్రజల్లో ఏ విధంగా మనం రాజకీయంగా మనం వాళ్ళకి సేవలు చేయాలనే దాని గురించి విజయ్ కుమార్ గారు మన ఎమ్మెల్యే గారు మాకులాంటి వాళ్ళు చాలామందిని ఒక కార్యకర్తలుగా ఉన్న వాళ్ళని ఒక నాయకులుగా గుర్తించాలన్న ఆలోచనతో ముందుకు మమ్మల్ని తీసుకెళ్ళి ఏ విధంగా చేయాలనే ఆలోచనలు చెప్తూ మమ్మల్ని తీర్చిదిద్దే విధంగా చేస్తూ, అలాగే ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా మనం ఏ విధంగా మన కార్యక్రమాలు చేసేయాలని మనం మంచిగా చూడాలి, ఏ విధంగా మనం చేసే ఆలోచన ఉండాలనే ఆలోచన మీద విజయ్ కుమార్ గారు ప్రతి ఒక్కరిని బాగా చూసుకుంటున్నారని మా ఆలోచన. అతని పదవి చాలా అవసరం మనకి ఈ మన నియోజకవర్గానికి. ఎందువల్లంటే పోయిన ఎమ్మెల్యే గారి కంటే ఇతను చాలా ముఖ్యంగా మంచి బాధ్యతగా చేస్తున్నారని ప్రతి ఒక్కరిలోనూ ప్రజల్లో ఉంది. ఈ ఒక్క విషయం అందరికీ అవసరమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.